జగిత్యాల జిల్లాలో 1624 క్రిమినల్, సివిల్ కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని కోర్టుతో పాటు కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి న్యాయస్థానాల్లో నిర్వహించిన పరిష్కారాల ద్వారా వివిధ సివిల్ కేసుల్లో 1.42 కోట్ల రూపాయల పరిహారాన్ని బాధితులకు అందించామన్నారు. 58 సివిల్ కేసులు పరిష్కారం కాగా 1566 క్రిమినల్ కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించినట్టు తెలిపారు. పసుపు పంటకు 15,000 రూపాయల మద్దతు ధర కల్పించాలంటూ జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతులు ధర్నాలు చేపట్టారు. పసుపు బోర్డు ద్వారా తమకు కనీస మద్దతు ధర లభించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. యువత, విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంపొందించేందుకు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాల నిర్మాణం ఏళ్లు గడిచినా పూర్తి కావడం లేదని సారంగాపూర్ మండల ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. 2,65 లక్షల రూపాయలు మంజూరు చేసినప్పటికీ మినీ స్టేడియం పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం వల్ల అటు క్రీడాకారులను, ప్రజలు, విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. జిల్లాలోని కోరుట్ల పట్టణంలోని 29 ఎకరాల్లో విస్తరించిన మద్దుల చెరువును 4 కోట్ల రూపాయలతో మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరుట్ల ప్రజలు కోరుతున్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ వెల్లడించారు. పంచాయతీల్లో పారదర్శక పాలన నిర్వహించేందుకు ఆన్లైన్ సేవల కోసం ఏర్పాటు చేసిన పరికరాలు నిరుపయోగంగా మారుతున్నాయి. ఆన్లైన్ సేవలు అందించడానికి మండల పరిషత్ కార్యాలయంలో ఫైబర్ నెట్ పరికరాలను ఏర్పాటు చేసి అన్ని గ్రామాలను కలుపుతూ డిస్ట్రిబ్యూషన్ ద్వారా పంచాయతీలకు అనుసంధానం చేశారు. అటవీ ప్రాంతంలో అనుమతి లేకపోవడంతో ఆన్లైన్ సేవలందించడంలో జాప్యం జరుగుతోందని సారంగపూర్, బీర్పూర్ మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనుమతులు తీసుకుని 2 మండలాల్లో ఆన్లైన్ సేవలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో డిసిఎంఎస్ ఆగ్రోస్ కేంద్రాల్లో ప్రైవేటు డీలర్ల వద్ద 53 టన్నుల యూరియా నిల్వలున్నట్టు వ్యవసాయ అధికారి వి భాస్కర్ తెలియజేశారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 224 ప్రభుత్వ, 14 ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 11,185 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్టు జిల్లా విద్యాధికారి రాము తెలియజేశారు. ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఖోఖో పోటీలకు తెలంగాణ జట్టు కెప్టెన్ గా కోరుట్ల పట్టణానికి చెందిన పిడి నవీన్ కుమార్ ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు ఢిల్లీలో ఈ పోటీలు జరుగుతాయి. చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం ఆయకట్టుకు కాలువ నీళ్లు వస్తున్నప్పటికీ చాలా చోట్ల పంటలకు సాగునీరు అందని దైన్య పరిస్థితి నెలకొంది. వేసవిలో సాధారణం కంటే ఎక్కువగా 4-5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా నీటి అవసరం ఎక్కువగా ఉన్న తరుణంలో భూగర్భ జలమట్టం వేగంగా అడుగంటుతోంది. జిల్లాలో యాసంగి సాధారణ సాగు 3,36,000 ఎకరాలు జరుగుతుండగా 29,000 ఎకరాలకు ప్రస్తుతం నీరు అందని పరిస్థితి ఏర్పడింది. చివరి ఆయకట్టుకు నీరు అందేలా D64, D53 కాలువల మరమ్మతులు జరిపించాలని, ప్రతిపాదనలకు తగిన నిధులు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలిపారు. బడి మధ్యలో మానివేసిన వారు, విద్యకు దూరమైన వారు మళ్లీ చదువుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దూర విద్య ఓపెన్ స్కూల్లో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని మెట్పల్లి మండల ప్రజలు కోరుతున్నారు. ఓపెన్ స్కూల్ 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ నెలాఖరున నిర్వహించనుండగా పరీక్షా కేంద్రాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం పట్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ దంపతులు, ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. బ్రహ్మ పుష్కరిలో శ్రీ యోగానంద ఉగ్ర నరసింహులకు, లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి 3 రోజులు తెప్పోత్సవ, డోలోత్సవాలు నిర్వహించి పురవీధుల్లో రథోత్సవాన్ని అశేష భక్తజన వాహిని మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన దాదాపు 1,00,000 మంది భక్తులకు ప్రతిరోజు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు.